తనుజ 1, పవన్ కళ్యాణ్ 2, ఇమానియల్ 3, డెమన్ పవన్ 4, సంజన 5. సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ తనుజ బాండింగ్ ఇప్పుడు? సూపర్. ఇన్ని రోజులు ఏడు సచ్చారు, వాళ్ళ మీద పడి పోయారు. ఇప్పుడు మంచిగా ఆడుతున్నారు అబ్బాయి, ఒకరు సపోర్ట్ చేస్తున్నారు. హ్యాపీ. కంపల్సరీ ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా పక్కా సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి. జనాలు ఎక్కువ దృష్టి మొత్తం వీళ్ళిద్దరి మీదే ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి పక్కా విన్ అవుతారు. ఎందుకంటే ఇమాన్యుల్ విన్నర్ అని అన్నారు కదా ఫస్ట్ నుంచి, లాస్ట్ లో వచ్చేసరికి ఎందుకు చేంజ్ అయింది? అంతే, ఎవడైనా అంతే. ఫస్ట్ నుండి ఆడతాం గెలుస్తాం అన్నోడే చివరిలో ఏమైపోతాడో తెలియదు. పక్కా తనుజాను ఏంటి పవన్ కళ్యాణ్ గెలుస్తారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి విన్ అవుతారు పక్కా. నాకు మాత్రం 100% నాకు తనుజక్క గెలిచి పవన్ కళ్యాణ్ రన్నర్ అవ్వాలనుకుంటున్నా. ఈసారి కూడా కమెడియన్ కి కప్పు రానట్టేనా అన్న? కమెడియనా, డాన్సరా, ఈ కొరియోగ్రాఫరా అని ఇంపార్టెంట్ కాదన్నా. మంచిగా ఆడావా లేదా. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీలు కూడా కామన్ మ్యాన్ ఎందుకు వస్తాడు? తను ఆడాడు, గెలిచాడు, దానివల్ల లేపుతున్నాడు అంతే. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చిపోయిన తర్వాత ఈ సింపతి మొత్తం వచ్చి కప్పు ఇచ్చేంత వరకు వచ్చిందంటారు. అంటే పవన్ కళ్యాణ్ డాడీ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ లో. అట్లా డాడీ కూడా ఆడితే ఎప్పుడో ఉండదన్న సింపతి. వాళ్ళ డాడీ మంచి మాటలు చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, దాన్ని చేస్తున్నాడు తప్ప వాళ్ళ డాడీ ఏదో చెప్పాడు తినేదో మాట్లాడుతున్నాడు తినేదో చేస్తున్నట్లు కాదు. వాళ్ళ డాడీ మంచిగా ఆడమ్మని చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, దాన్ని బట్టి సపోర్ట్ చేస్తున్నాడు అంతే. తనూజ కళ్ళల్లో కూడా ఇష్టం కనబడుతుంది పవన్ కళ్యాణ్ మీద. మరి ఇష్టం ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఉంటుంది. వీళ్ళ బాగుంది, ఎవడో సపోర్ట్ లేకపోయినా వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు, అదే చాలు రా బాయ్. కేవలం వాళ్ళిద్దరు కోసమే చూస్తారా బిగ్ బాస్. బిగ్ బాస్ జర్నీ గురించి చెప్పమంటే పవన్ కళ్యాణ్ మోర్ దెన్ ఫ్రెండ్ అన్నాడు కదా తనూజ అని, మరి ఇది ఎలా చూడొచ్చా? హ్యాపీ కదన్నా, ఇప్పుడు ఇంతమంది ఉన్నా కూడా ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పి అదే హ్యాపీ కదా. ఇంకా అన్న ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఉన్నాడంటే ఇంకా తన పర్సనల్ గా తీసుకున్నాడు అంతే. కానీ ఇంక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారు ఆ బాండింగ్ మనకి తెలియదు. చాలా మంది వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీగా అన్న. కానీ మనం ఏంటంటే వాళ్ళ బయటకు వచ్చిన పర్సనల్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం ముందే మాట్లాడకూడదు. ఉంటే ఇంకా హ్యాపీ అంతే. అంటే పవన్ కళ్యాణ్ తనుజ వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పి కప్పిచ్చేస్తారా? తిరిగితే కప్పిస్తారా? మరి రీతు పవన్ బాగా అట్లా ఉన్నారు, మరి వాళ్ళకి కప్పియచ్చుగా. ఆ విధంగా ఏం కాదు, బిగ్ బాస్ ఆడుతున్నారు మంచిగా ఉండని చెప్పి జనాలు గెలిపిస్తున్నారు తప్ప దయచేసి వాళ్ళు నెగిటివ్ గా థింక్ చేయొద్దు. బిగ్ బాస్ 1 వీకే ఉంది, దయచేసి కంపల్సరీ తనుజకు ఓటేయండి. జై తనుజ బిగ్ బాస్.